పెద్ద మనుషుల ఒప్పందం నాకు సంబంధించినటువంటి ముచ్చట్లను మనం చూస్తున్నాం. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలా మనం 7 ముచ్చట్లు గత క్లాస్లో చెప్పినాం. ఇప్పుడు మళ్ళొక ముచ్చట కూడా చెప్పాలి నేను మీకు. ఏంది సారు అంటే నేను హైదరాబాద్ పిసిసి గురించి చెప్పినా కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే 8వ కండిషన్గా దేన్ని తీసుకుంటున్నాను అంటే చూడండి అమ్మా, 8వ కండిషన్గా నేను దేన్ని తీసుకుంటున్నానంటే ఈ యొక్క రైట్ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేస్తాము అని చెప్పినారు. ఎక్కడ అమలు చేస్తారంట? తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేస్తాము అని చెప్పినారు. రైట్, ఏమంటున్నాం సార్? తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలు చేస్తారు అని చెప్పినారు. అరే నాయన, తెలంగాణ ప్రాంతంలో స్థానికునికే ఉద్యోగం వస్తుంది, స్థానికేతరునికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చే ముచ్చటనే లేదు అని చెప్పినారు. నమినం నమినం. ఢిల్లీ గడ్డ మీద గీ హైదరాబాద్ భవన్లో కూర్చొని తెలంగాణకి నౌకరీ ఇస్తాము అంటే నమ్మినాం అధ్యక్ష. అదే మేము చేసినటువంటి తప్పు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లా స్థానికుడికి ఉద్యోగ రూపకల్పన చేస్తామని చెప్పినారు. ఉద్యోగ నియామకాల విషయాల్లో ఈ యొక్క ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని కూడా మాట్లాడినారు. ఇదో కండిషన్ మోపాయే. ఇక పోతే హైదరాబాద్ కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. ఇది 9వ కండిషన్ అధ్యక్ష. 9వ కండిషన్ ఏమంటున్నామంటే హైదరాబాద్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తా అన్నారట అంటే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. దేని రాజధానిగా ఏర్పాటు చేస్తామన్నారు? హైదరాబాద్ను రాజధానిగా ఏర్పాటు చేస్తా అన్నారు. నేను ఓకే అని చెప్పిన. ఒక్కటేనా సార్ అని నేను అడిగిన. ఇంకేం చెప్పిర్రు అంటే హైదరాబాద్ను రాజధాని చేయడంతో పాటు గుంటూరు హైకోర్టును, గుంటూరు కాదు ఇది హైకోర్టు, సారు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలి అని అడిగారు. ఇంకేట హైకోర్టు గిన్నే ఏర్పాటు చేద్దామన్నారు. ఎక్కడ అని నేను మళ్ళీ అడిగిన. హైకోర్టును హైదరాబాద్లో ఏర్పాటు చేస్తా అన్నారు. హైకోర్టును ఏడ ఏర్పాటు చేస్తా అన్నారు అంటే హైకోర్టును తీసుకుపోయి హైదరాబాద్లో పెడతా అన్నారు. ఓకే, డన్. మరి హైకోర్టు బెంచ్ని గుంటూరులో ఏర్పాటు చేస్తా అని చెప్పినారు. సార్ ఏంది? హైకోర్టు బెంచ్ని గుంటూరులో ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. రైట్, ఏమంటున్నాం అధ్యక్ష? హైకోర్టు బెంచ్ గుంటూరులో ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు అంటున్నా. సార్ ఏమంటున్నా? హైకోర్టు బెంచ్ని గుంటూరులో ఏర్పాటు చేస్తాం అని చెప్పినారు. హైదరాబాద్లో రాజధాని ఏర్పాటు చేస్తారు, హైకోర్టును హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారు, హైకోర్టు బెంచ్ని గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మేము నమ్మినాం. ఇకపోతే హైకోర్టు బెంచ్ గుంటూరులో, ఎందుకంటే తెలంగాణ ఓన్లీలు హైదరాబాద్ హైకోర్టులా, ఆంధ్ర ఓన్లీలు హైకోర్టు బెంచ్ గుంటూరులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ దీనికి ఇట్లా తీసుకొచ్చినాం అధ్యక్ష. మంచిదే కదా అధ్యక్ష, మేము కూడా మాట్లాడింది వాజీవే. ఇకపోతే దీని తర్వాత ఇంకేం తీసుకొచ్చినారు అంటే తెలంగాణ అభివృద్ధి కొరకై ప్రణాళికలను రూపొందించడం కొరకై ఓ టిఆర్సీని ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. అధ్యక్ష, మనం ఇక్కడ ఒక ముచ్చట చెప్తున్నా. హైకోర్టు అని ఇచ్చిన కదా, హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు భవనం ఉంది కదా, గా హైకోర్టు భవనాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిరని ఎవడన్నా క్వశ్చన్ అడిగాడు అనుకో, ఇజ్జత్ పోవద్దు కదా అధ్యక్ష. హైకోర్టు భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే, ఎప్పుడు ఏర్పాటు చేసినారు అంటే ఇది ఇంకో ముచ్చట కింద రాసుకొత్తా. హైకోర్టు భవనంను ఎప్పుడు నిర్మించినారు అంటే ఈ హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎప్పుడు చేపట్టినారు అన్నప్పుడు చూడండి, ఇది 1919లో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 1920లో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తి అవ్వడం జరిగింది. హైకోర్టు భవన నిర్మాణం 1919లో ప్రారంభిస్తే 20లో పూర్తయింది. 21 నుంచి దీన్ని ఇనాగ్రేట్ చేసి దీంట్లో కోర్టు కేసులను విచారించడం ప్రారంభించినారు హైకోర్టు భవనం. ఇక ఇట్లా హైకోర్టును తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతామన్నారు. హైకోర్టు బెంచ్ని గుంటూరు అన్నారు, హైదరాబాద్ను రాజధాని చేస్తా అని చెప్పినారు.
ఈటి దాకా మంచిగానే ఉంది. తెలంగాణ అభివృద్ధి కొరకై తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఏమన్నారా? ఇది 10వ కండిషన్ అనుకుంటా అధ్యక్ష. 10వ కండిషనే కదా అధ్యక్ష? రైట్. 10వ కండిషన్ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏందో తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ దేన్ని ఏర్పాటు చేస్తారట అంటే తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. సార్ దేన్ని ఏర్పాటు చేస్తా అన్నారు? తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. అగో సారు ఏమో తెలంగాణ ప్రాంతీయ మండలి అంటున్నావు అని మీరు నన్ను అడగాలి. ఈ తెలంగాణ ప్రాంతీయ మండలే తర్వాత ఏ పేరుతో ఏర్పాటైంది అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటే టిఆర్సి అనేది ఏమంటున్నాం? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి తెలంగాణ రీజనల్ కౌన్సిలే ఏ పేరుతో ఏర్పాటైంది అంటే మళ్ళీ టీఆర్సీ అని చెప్పినారు. కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే తెలంగాణ రీజనల్ కమిటీగా పిలువబడ్డది అని చెప్తున్నాం. ఏ విధంగా పిలువబడ్డది అంటున్నామంటే తెలంగాణ రీజనల్ కమిటీగా దీన్ని పిలవడం జరిగింది అంటున్నాం. టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అని చెప్పినారు. కానీ ఇక్కడ ఏర్పాటైంది ఏంటిది అంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నాం. సార్ ఏమొచ్చింది సార్? తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఆవిర్భవించడం జరిగినది అంటున్నాం. రైట్, అర్థమైందా సార్? తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ అభివృద్ధి కొరకై ప్రణాళికలు రూపొందించే విధంగా తెలంగాణ ప్రాంతీయ మండలి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పినారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసింది ఏంటి అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కాదు, తెలంగాణ రీజనల్ కమిటీ అనేది వచ్చినది. మరి దాన్నే మనం టిఆర్సి అని చెప్పి పిలుస్తున్నాం. దీన్నే ఇంకా ఏమంటామంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ. అంటే ఉల్లంఘన జరిగిందా సార్? అవు బ్రహ్మాండంగా ఉల్లంఘనలు జరుగుతాయి. జరగకపోతే తెలంగాణ ఎట్లా అంటారే? బ్రహ్మాండమైన ఉల్లంఘనలు జరిగినాయి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఏం ఏర్పాటైంది సార్? తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. బస్ ఇటు దాకా ఓకే, డన్. నెక్స్ట్ ఇది 10వ కండిషన్. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతీయ సంఘం